100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అడుగుతున్నారండి, ఉల్లిపాయ ఉపయోగాలు ఏంటి, ఉల్లిపాయను మీరు ఏ రకంగా వాడచ్చు. సో ఇది మనం హెల్త్ వైజ్గా కూడా చాలామంది చెప్తుంటాను, హెయిర్ ఇష్యూ కోసమే కాదు హెల్త్ కోసం కూడా వాడండి అని చెప్తుంటాను. సో దాని ఉపయోగాలు ఏంటి, ఉల్లిని మనం ఏ రకంగా యూజ్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ని మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకటండి, హెయిర్ గురించి ఫస్ట్ అయితే స్పెషల్లీ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వైట్ హెయిర్ సమస్యలు, హెయిర్ ఫాల్ సమస్యలు, డాండ్రఫ్ సమస్యలు విపరీతంగా అయిపోయాయి. కొంతమందికి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్, అసలు కొంతమందికి హెయిర్ ఊడితే అక్కడ హెయిర్ గ్రోత్ కూడా ఉండట్లేదు అలాంటి వాళ్ళల్లో. ఎందుకంటే ఆనియన్స్లో స్పెషల్లీ సల్ఫర్ అండ్ అమైనో యాసిడ్స్, విటమిన్ సి అండ్ ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి ఉల్లిపాయలో. ఆ ఉల్లిపాయని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని మంచిగా పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంటుంది చూడండి, ఒక మంచిగా ఒక బాటిల్లో వేసేసుకొని తలంతా స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసి ఒక 15 to 20 minutes అలా ఉంచండి. దాని తర్వాత వెళ్ళి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. మనం అలా చేస్తే ఇమ్మీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వైట్ హెయిర్ సమస్య అయితే మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ స్పెషల్లీ డాండ్రఫ్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. నేను ఇంకోటి చెప్తుంటాను, చాలామంది తలలో కురుపులు వస్తున్నాయి, తలలో బాగా ఇచ్చింగ్ ఉంది, పెచ్చులు పెచ్చులుగా ఉడుతుంది అంటుంటారు. వాళ్ళలో కూడా ఆనియన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మొత్తం ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్లో హాఫ్ లెమన్ని కట్ చేసి ఆ లెమన్ని కూడా పిండేసి ఒక బాటిల్ వేసుకొని తలంతా స్ప్రే చేయండి. 10-15 నిమిషాల తర్వాత ఎక్కువసేపు ఉంచేస్తూ ఉంటారు, దానివల్ల స్మెల్ ఎక్కువ వస్తుంది తలలో. అలా కాకుండా చాలామంది ఆనియన్స్ వల్ల బెనిఫిట్స్ అయితే అల్టిమేట్, అందరికీ తెలుసు. కానీ ఆనియన్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి ఇమీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం, హెల్దీ హెయిర్ని చూస్తాము. అంటే మనము చాలామంది ఏంటంటే ఆనియన్ యూజ్ చేస్తుంటే స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ స్మెల్ కోసం పాపము చాలామంది వాడుతూ ఉంటారు. దాంట్లోకి మనము ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఆనియన్ జ్యూస్లో కొన్ని మెంతులు వేసేసి దాన్ని ఒక 10-15 నిమిషాలు అలా పెట్టి దాని తర్వాత తలంతా స్ప్రే చేసుకుంటే స్మెల్ ఉండదు ఎక్కువగా. ఉల్లిపాయ రసంతో, అదే ఆనియన్ రసంతో పాటు లెమన్ జ్యూస్ను మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకొని 10-15 నిమిషాలు ఉంచి దాని తర్వాత స్నానం చేస్తే తల ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం, డాండ్రఫ్, పేలుకుట్టు, పెచ్చులున్నా ఏదున్నా మనకు కంట్రోల్ అవుతుంది. ఈవెన్తో పేర్ల సమస్య ఎక్కువ అండి చిన్నపిల్లల్లో, స్కూల్స్కి వెళ్ళే పిల్లల్లో పేర్లు బాగా ఎక్కువ పడుతుంటాయి. ఆ పేర్ల సమస్య కూడా కంట్రోల్ అవుతుంది మనకి. అండ్ స్కిన్ ప్రాబ్లం కూడా చాలామందికి, కొంతమంది మోకాళ్ళ కిందన కానీ, లేదంటే మోకాళ్ళ పై భాగంలో కానీ, యాంకిల్ మన ఎల్బో కిందన కానీ చాలా చోట్ల డార్క్గా అనిపిస్తుంటుంది కొంతమందికి. మెడ దగ్గర కూడా నల్లగా అంటుంటుంది కొంతమందికి. అది బికాజ్ ఆఫ్ లో మెటబాలిజం ఉండడం వల్ల. సో దానికి కూడా ఈ ఆనియన్ పేస్ట్ని అక్కడ ప్లేస్లో అప్లై చేసి ఒక 15-20 minutes తర్వాత మంచిగా వాష్ చేసేసండి. మీకు రాను 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 ఆ బ్లాక్నెస్లు పోతాయంటుంటారు. ఇంకొకటి, ఆనియన్ పేస్ట్ని చూసారా ఎన్ని బెనిఫిట్స్ మాట్లాడుకుంటున్నాం ఉల్లిపాయ వల్ల. ఆనియన్ పేస్ట్ని మంచిగా మనము తలకు అప్లై చేసిన తర్వాత పిప్పి పడేయమంటుంటాను కదా, ఆ పిప్పిలో కూడా చాలా బలం ఉంటుంది. ఆ పిప్పిని కొద్దిగా పెనం మీద వేసి దూరగా వేపేసుకొని ఆ పేస్ట్ని, గోరువెచ్చగా ఉన్న ఆనియన్ పేస్ట్ని ఒక క్లాత్లో, కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా నువ్వుల నూనెని మోకాల దగ్గర మంచిగా అప్లై చేసి ఈ పేస్ట్ని మేకాల మీద పెట్టి మంచిగా టైట్గా కట్టేయండి. మోకాలు నొప్పులు పోతాయి 100% అండి. ఎందుకంటే ప్రాక్టికల్గా చాలామందికి ఉల్లిపాయ, వెల్లుల్లి అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే టమాటాల గురించి, మన రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, వాటి బెనిఫిట్స్ తెలిస్తే ఇంకా మంచి ఉత్తీర్ణంగా హ్యాపీగా వాడతారనే ఇది మీద చాలామంది అడిగారు నన్ను, ఉల్లిపాయని ఏ రకంగా వాడచ్చు, ఉల్లిపాయ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది అడుగుతుంటారు. కాబట్టి నేను ఇంత క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి చూసారా, తలకు అప్లై చేయడం వల్ల తల ప్రాబ్లమ్స్ పోయి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం. స్కిన్కి అప్లై చేయడం వల్ల డార్క్నెస్, బ్లాక్నెస్లు పోతాయి. అదే పేస్ట్ని పడేయకుండా పిప్పిని మొత్తం కొద్దిగా ఉడుమాయిల్ కానీ, నువ్వుల నూనె కానీ వేసేసి దాన్ని మంచిగా ముద్దలాగా చేసి ఆ ముద్దని గోరువెచ్చగా వేడి చేసుకొని మోకాల మీద ఒక పట్టీలాగా కట్టండి, మోకాలు నొప్పులు పోతాయి. ఇవి ఎక్స్టర్నల్గా మనకి క్లియర్ అయ్యేది. అది ఇంటర్నల్గా మనం రెగ్యులర్గా ఆనియన్ని మనము మంచిగా ఆనియన్ పౌడర్స్ దొరుకుతున్నాయి, ఆనియన్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. కొంతమంది పచ్చి ఆనియన్ తినేస్తుంటారు. ఆ స్మెల్ వల్ల కొంతమందికి హార్ట్ దగ్గర బర్న్ అనిపించడము, గ్యాసెస్ ఫామ్ అవుతుంటాయి. ఎప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉంటే మాత్రం పచ్చి ఆనియన్స్ తీసుకోకండి, ఇంకా అధికంగా అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం.
అదే ఆనియన్‌ని కొద్దిగా ఉడకబెట్టిన ఆనియన్ తీసుకోవడం గానీ, ఫ్రై చేసిన ఆనియన్ లైట్‌గా మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్‌గా ఘీలో ఫ్రై చేసిన ఆనియన్‌ని మనం రెగ్యులర్‌గా ఒక 2 లేదా 3 ఆనియన్స్‌ని అలా తీసుకోవడం వల్ల గానీ, లేదంటే రైస్‌లో మిక్స్ చేసుకొని తీసుకోవడం, లేదంటే ఇంకొక అద్భుతమైన రిజల్ట్ అండి. చాలా మందిలో బి12, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మజ్జిగన్నంలో ఆనియన్స్‌ని దోరగా ఉడకబెట్టిన ఆనియన్స్‌ని మజ్జిగన్నంలో ఏసి రాత్రి నానబెట్టేసి మార్నింగ్ లేచి మంచిగా స్మాష్ చేసుకొని తినమంటుంటారు. తిమ్మిర్లు తగ్గుతాయి, డైజెషన్ ఇష్యూస్ పోతాయి. మోస్ట్ ఇమ్యూనిటీగా పనిచేస్తది. స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తది. చెప్పానా ఎక్స్టర్నల్‌గా అప్లై చేస్తేనే ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు, ఇన్‌టేక్ ఆఫ్ ఫుడ్‌లో తీసుకుంటే గూడా మనకి చెప్పాను నేను హెయిర్ ఫాల్ గానీ, స్కిన్ ప్రాబ్లమ్ గానీ, నరాల తిమ్మిర్లు గానీ, లో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ గానీ, డయాబెటిక్ కంట్రోల్‌కి గానీ మనము ఇన్‌టేక్ తీసుకోవడం వల్ల ఆనియన్‌ని పచ్చి ఆనియన్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి ఇంకా అధికంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఉడకబెట్టిన ఆనియన్‌ని మజ్జిగన్నంలో తీసుకోవడం గానీ, లేదంటే మనం సెపరేట్‌గా ఏదైనా తింటున్నప్పుడు సలాడ్స్‌లో కలుపుకొని ఉడకబెట్టిన ఆనియన్ సలాడ్‌లో కీరా గానీ, క్యారెట్ గానీ, బీట్రూట్ మనం కట్ చేసుకొని ఆనియన్‌ని సలాడ్‌లాగా ఏసుకొని తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. విటమిన్ సి ఎక్కువుంటది. మినరల్స్ ఎక్కువుంటాయి. విటమిన్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. చూసారా? అద్భుతమైన ప్రయోజనాలున్న ఆనియన్‌ని పచ్చిగా తీసుకోకుండా దాన్ని జస్ట్ లైట్‌గా ఉడకబెట్టడం గానీ, లేదా లైట్‌గా ఫ్రై చేసుకొని గానీ, కూరల్లో ఎక్కువగా వాడడం వల్ల ఎన్నో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. అండ్ ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ నల్ల మచ్చలు పోతాయి. అండ్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి, న్యూ హెయిర్ గ్రోత్ కూడా వస్తది స్కాల్ప్‌కి అప్లై చేసుకోవడం వల్ల. సో చూసారా? మళ్ళీ ఇంకేమని చెప్పాను. మోకాళ్ళ నొప్పులుంటే కూడా ఆ పేస్ట్‌ని ఉడకబెట్టి మంచిగా నువ్వుల నూనె గాని, ఉడుమాయిన్ కదా పేస్ట్‌లా కట్టి టైట్‌గా కడితే నొప్పులు కూడా పోతాయని చెప్పాను. చూసారా? ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్న ఆనియన్‌ని ఇంటర్నల్‌గా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్‌గా తీసుకోవచ్చు. కాబట్టి ఇలా చేసుకోండి. ఖచ్చితంగా హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఐ సైట్ తగ్గుతోందా? వెంటనే చెకప్ చేపించుకోండి. బట్ బిఫోర్ దట్ ఈ వీడియో చూడండి. ఐ సైట్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అండ్ బెటర్‌మెంట్ అవ్వడానికి మనం ఏం చేయాలో డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షాగుఫ్తా గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. చిన్నప్పటి నుండి ఐ సైట్ అనేది చిన్న పిల్లలకే వచ్చేస్తుంది. స్పెక్స్ వచ్చేస్తున్నాయి గదా! సో, ఇది ఇప్పుడే గాదు చాలా ఇయర్స్ నుండి చూస్తున్నాం మనం. ఇది చాలా ప్రివలెంట్ అయిపోయింది గదా! సో, ఐ సైట్ రాకుండా అంటే ప్రాబ్లమాటిక్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి? అండ్ ఆల్రెడీ వచ్చిన తర్వాత అది తగ్గడానికి ఏం చేయాలి? సో, బేసికల్లీ ఏంటంటే అండి, మనం మార్నింగ్ లేచిన వెంటనే మెయిన్ బాడీ మీద ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటాం. ఓకే. వార్మ్స్ చేస్తాం, యోగా చేస్తాం. అంటే కంటికి సంబంధించిన మూవ్‌మెంట్స్ చేయట్లేదు. నేనొకటే అంటున్నా. ఫస్ట్ ఎవరైనా సైట్ ఉందని వస్తే నా దగ్గరికి, ఫస్ట్ మీరు ఎంతసేపు మొబైల్ యూజ్ చేస్తారని అడుగుతా. అందులోనే వాళ్ళు ఆల్మోస్ట్ త్రూఔట్ ద డేలో 70-80% మొబైల్ చూసేవాళ్ళుంటారు. ఓకే. దానివల్లే కంటి సమస్యలొస్తున్నాయని చిన్న పిల్లలకి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. కానీ అది అధిగమించట్లేదు ఎవరైనా సరే. సో, మొబైల్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయాలి. పర్టిక్యులర్‌గా ఐ సమస్య ఉంటే. హుహు. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టు చిన్న పిల్లల్లో ఎక్కువుందంటున్నాం. చిన్న పిల్లల్లో ఇప్పుడు మీరు ఎంత దారుణం అంటే అండి, చిన్న పిల్లలు అన్నం తింటున్నప్పుడు కూడా మొబైల్ ఇచ్చేస్తున్నారు. హ్మ్. అది ఇస్తే 4 ముద్దలు తింటారని. అసలు అలా మొబైల్ చూడడం వల్ల తిన్న ఫుడ్‌లో న్యూట్రిషన్ వాళ్ళకి అంటదు. దానివల్ల ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిసి కూడా మనం చేస్తున్నాం. సో, మొబైల్ అనేది 100% తగ్గించండి. అండ్ స్పెషల్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ మూవ్‌మెంట్స్. ప్రత్యేకంగా మనము స్ట్రెస్ తగ్గాలన్నా, యాంగ్జైటీ తగ్గాలన్నా, మైండ్‌ఫుల్‌గా ఉండాలన్నా, కాన్సంట్రేషన్ ప్రాపర్‌గా ఉండాలన్నా ఐబాల్ మూవ్‌మెంట్స్ ఖచ్చితంగా చేయండి అంటుంటా నేను. హుహు. ఎందుకంటే మార్నింగ్ ఆల్మోస్ట్ సూర్య భగవానుడే ఐ డాక్టర్ అంటా నేనైతే. ఎందుకంటే స్పెషలిస్ట్ ఆయనే అంటారు ఫస్ట్. హ్మ్. తర్వాత ఓకే. మేము అందరు డాక్టర్స్. ఆ! సో, మార్నింగ్ లేచిన వెంటనే ఎందుకంటే లైక్ ఆల్మోస్ట్ మనం ఒకవేళ మనం బాల్కనీలో ఎండ పడుతున్నా ఎక్కడున్నా సరే కూర్చొని జస్ట్ ఐ మూవ్‌మెంట్స్ చేయండి. సింపుల్ మనము అంటే ఏదైనా సరే సైట్ బాగా పెరిగిపోవడం అంటే స్టార్టింగ్‌తోనే కదా పెరిగేదది. అవును. ఈ స్టార్టింగ్‌లోనే ఫస్ట్ డాక్టర్‌ని కలవాలి. అదే ఆయన మార్నింగ్ లేచిన వెంటనే ఆ ఎండకు కూర్చోవడం. సో, మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ అప్, డౌన్, సైడ్స్, క్లాక్ వైస్, రొటేషన్స్, యాంటీ క్లాక్ వైస్, హ్మ్. అప్, డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ ఈ మూవ్‌మెంట్స్ చేసి మంచిగా వార్మ్ చేసుకొని కంటి దగ్గర ఇలా పెట్టుకోండి. అలాగే రిపీటెడ్‌గా 3-4 టైమ్స్ చేయండి. దాని తర్వాత యోగా స్టార్ట్ చేయండి. ఎప్పుడు యోగా స్టార్ట్ విత్ ఐబాల్ మూవ్‌మెంట్స్. ఓకే. అలా చేసుకుంటే ఐస్ దగ్గర ఉన్న మజిల్‌కి కొద్దిగా మూవ్‌మెంట్ ఉంటది. మనం ఫుల్లుగా తినేసి అలా కూర్చున్నామనుకోండి వారం రోజులు పెరిగిపోతాం. అలాగే ఐబాల్‌ని కూడా మొబైల్ చూడ్డానికి అధికంగా ఇట్లే చూస్తా ఉంటాం గానీ మనం మొబైల్ ఇట్లా అట్లా చూడంగా. అలా చూడడం వల్ల మూవ్‌మెంట్ ఎక్కడుంది? మజిల్‌కి ఓకే. మూవ్‌మెంట్ లేదు. సో, కాబట్టి మాక్సిమం ఓన్లీ బికాస్ ఆఫ్ మొబిలిటీ
ఐబాల్ సరౌండింగ్ ఉన్న మజిల్‌కి మూవ్‌మెంట్ లేకపోవడం వల్ల ఆర్టరీస్ అనేది చాలా వరకు ఇదైపోతున్నాయన్నమాట. అంతేనా? ఐసెట్‌కి ప్రాబ్లమ్ అంటే మెయిన్‌గా అదే కొన్ని ఉంటదా? డెఫిషియన్సీస్ కూడా మూవ్‌మెంట్. ఉన్నాయి ఓకే. 100%. కొంతమందిలో ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటది. కొంతమంది బి12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ. డెఫిషియన్సీస్ 100%. బట్ డెఫిషియన్సీస్ మనం తింటున్న ఫుడ్‌లో ప్రాపర్‌గా ఇప్పుడు ఇంత తిన్నా సరే దాంట్లో ఉన్న సప్లిమెంట్ సరిపోద్ది బాడీకి. కానీ ఈ అలవాట్లు ఎక్కువైపోవడం వల్ల 70% దీన్నే మనం తీసుకుంటున్నాం. ఓకే. సో, 70% ఐబాల్ మూవ్‌మెంట్స్ సరిగ్గా లేవు అండ్ మొబైల్ యూజింగ్. రిమైనింగ్ ఫుడ్ విషయానికొస్తే హ్మ్. నేను ఫ్రూట్స్‌లో మస్క్ మిలన్ ఫ్రూట్ చెప్తాను. ఓహ్! మస్క్ మిలన్ ఫ్రూట్ అద్భుతమైన ఫ్రూట్. ఐ బాల్ మూవ్‌మెంట్స్‌కి ఆ! మన కంటి సమస్య సైట్‌ని కంట్రోల్ చేయడానికి మస్క్ మిలన్ ఒకటి, దానిమ్మకాయ ఒకటి. దానిమ్మకాయ కూడా చాలా బాగా సో, మన ఐ బాల్ చుట్టూ ఉన్న నర్వ్స్ కొద్దిగా చాలా మందికి లైక్ అది మెయిన్ ఇంకా ఆర్టరీస్, వెయిన్స్, నర్వ్స్ అన్నీ ప్రాబ్లమ్ ఉన్నాయి ఇప్పుడు. ఐస్ సమస్య ఉందంటే వాళ్ళకి. సో, మనకి పొమోగ్రానేట్ బాగా యూజ్ అవుతది. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ రెగ్యులర్‌గా తినే ఫుడ్డే. కొద్దిగా మునగాకు. సో, ఇవన్నీ మస్క్ మిలన్ ఫ్రూట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే. అండ్ దానిమ్మకాయ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా చెప్తూ ఉంటాను. సో, మనం ఆకుకూరలో తీసుకుంటే పాలకూరలో ఐరన్ ఎక్కువుంటది. మునగాకులో కూడా ఎక్కువుంటది. అండ్ స్పెషల్లీ పొనగంటి కూర అని కూడా నేను ఎక్కువ చెప్తుంటాను. ఓకే. ఓకే. పొనగంటి కూరని పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు. సో, కంటి సమస్య కంటి రావడానికి ముందే ఓహ్! ఈ ఇంట్రెస్టింగ్. బేసికల్లీ మన పొనగంటి కూర అద్భుతంగా పనిచేస్తది. రెగ్యులర్‌గా పొనగంటి కూరని నేనేమంటానంటే దొరకదు కామన్‌గా. సో, పొనగంటి కూరని లేత పొనగంటి కూరని మనం మనం ఎండకి ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని నేను పాలలో గానీ, కూరల్లో గానీ వేయమంటుంటాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఆల్మోస్ట్ చిన్న పిల్లలకి రైస్ పెడుతుంటాం కదా! రైస్ పెడుతున్నప్పుడు పొనగంటి పౌడర్‌ని అది కారప్పొడులు ఇవేవో చేస్తుంటారు కదా! పొనగంటి పౌడర్‌ని ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మిక్సీ పట్టేసుకుంటే, అది రైస్‌లో కలుపుతుంటే చాలా అద్భుతంగా ఉంటది టేస్ట్. ఓకే. సో, అలా ఇవ్వండి పిల్లలకి అట్‌లీస్ట్ మనకి ఫ్రెష్‌గా దొరకకపోతే ఇలాగైనా ఇవ్వండి ఇంట్లో ప్రిపేర్ చేసి అంటుంటాను. సో, పొనగంటి కూర, మునగాకు, బచ్చల కూర, మనం తోటకూర, పాలకూర ఇవన్నిట్లో మోర్ విటమిన్స్ ఉంటాయండి. ఏ విటమిన్ రిచ్ ఉంటది. సో, ఈ ఆకుకూరలు ఎక్కువ ఇవ్వండి. ఆకుకూరలు బాగా తినండి. క్యారెట్స్ తినండి బాగా అని చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. ఇవి తింటే కంటి సమస్యలు పోతాయి. పిల్లడికి ఒక క్యారెట్ తినండిరా కంటి సమ అవును. సో, తెలిసిన నాలెడ్జే. కానీ తినట్లేదు కదా పిల్లలు. జంక్ ఫుడ్స్‌కి ఎక్కువ అలవాటైపోయి హెల్తీ ఫుడ్స్‌కి ఆపేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎక్కువగా ఇవ్వండి. అండ్ స్పెషల్లీ న్యాచురోపతిలో అండ్ చాలా మందికి తెలుసు త్రాటక క్రియ అంటారు. హుహు. బెస్ట్ థింగ్ ఇది. అంటే మనము పడుకోవడానికి ముందు ఒక క్యాండిల్‌ని వెలిగించుకొని ఎదురుగా పెట్టుకొని జస్ట్ తదేకంగా చూడడం. ఒక 30 సెకండ్స్ చూడడం. మళ్ళీ ఐస్ క్లోజ్ చేసుకోవడం. కళ్ళలో నుంచి ఇలా వేడి వాటర్ వస్తూ ఉంటాయి. అది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటది. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అలా చూడడం. అలాగా ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ప్రొసీజర్ అంతే. అయిపోయిన తర్వాత మంచిగా కాటన్ క్లాత్ తీసుకొని చన్నీల్లో డిప్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకోండి. ఆ తర్వాత మంచిగా మసాజ్ చేసుకోండి. క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్. చాలా రిలీఫ్ ఉంటది. మంచి నిద్ర పడతది త్రాటక్రియ చేయడం వల్ల. క్యాండిల్‌ని వెలిగించుకొని చేస్తామనమాట యాక్చువల్లీ. సో, త్రాటక్రియ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. సైట్ బాగా కంట్రోల్ అవుతది. కళ్ళలో నుంచి వేడి ఎక్కువ అయిపోవడం వల్ల వాటర్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అవి తగ్గుతాయి. ఓకే. అండ్ స్పెషల్లీ వాళ్ళకి ఆల్మోస్ట్ నిద్రలేని సమస్య ఉంటే నిద్రలేమి సమస్య కూడా చాలా కంట్రోల్ అవుతది. సో, అన్నిటికి బెస్ట్ ఫుడ్ ఎంత 100% పనిచేస్తదో త్రాటక్రియ కూడా అంత బ్రహ్మాండంగా పనిచేస్తది. ఓకే. త్రాటక్రియ చేసుకోవడం పొద్దున్నే మార్నింగ్ లేచి కొద్దిగా కుదిరితే ఎండ పడినప్పుడు ఐబాల్ మూవ్‌మెంట్స్ చేసుకోవడము. అండ్ వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడము. మస్క్ మిలన్ ఫ్రూట్, పొమోగ్రానేట్స్ ఎక్కువ తీసుకోవడం. బ్లాక్ కిస్మిస్ కూడా చాలా మంచివి. బ్లాక్ కిస్మిస్ కూడా ఒక 10, 15 పొద్దున్న నానబెట్టేసుకొని సాయంత్రం పూట అవి స్నాక్‌లో అవి ఇవి తింటుంటారు కదా! అవి తినే బదులు బ్లాక్ కిస్మిస్ తీసుకోవడం. ఇవన్నీ చేసుకుంటూ పొనగంటి కూరని పౌడర్ చేసుకొని మజ్జిగల్లో గానీ, కూరల్లో గానీ తీసుకుంటూ ఉంటే ఫుల్ ప్యాక్ అనమాట ఇది. ఓకే. ఇది చేస్తే ఆటోమేటిక్‌గా రాను 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 సైడ్ కంట్రోల్ అవుతుంది. త్రాటక్రియ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తది. నేను ప్రాక్టికల్‌గా ఎంతోమంది పిల్లలకి చేయించాను త్రాటక్రియ. సైట్ ఎక్కువుండే వాళ్ళకి రాను 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 చేస్తున్న కొలిది లైక్ 15 డేస్‌లో, 20 డేస్‌లో మళ్ళీ ఎళ్లి టెస్ట్ చేయించుకుంటూ సో, ఉంటే డైలీ చేయాలా మ్యామ్ అది? డైలీ ఓకే. మంచి నిద్ర పడతది. పిల్లలకి గాదు పెద్దవాళ్ళకి గానీ ఎవ్వరికైనా సరే కంటి సమస్య ఉన్నా, నిద్రలేమి సమస్య ఉన్నా, కాన్సంట్రేషన్ లేదు, యాంగ్జైటీ కోపం ఎక్కువున్న వాళ్ళకి కూడా 100% బ్రహ్మాండంగా పనిచేసే ప్రక్రియే త్రాటక క్రియ. ట్రై చేయాలి డెఫినైట్‌లీ. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఒస్తాయి. అలా చేసి రెగ్యులర్ యోగా, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, ఓవర్ థింకింగ్ వదిలి స్ట్రెస్ లేకుండా అన్ని డిసీజెస్‌కి కామన్. అవును. బేసికల్లీ తెలుసు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. దాన్ని మనం రెక్టిఫై చేసుకొని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. డన్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.